ప్రేయర్స్‌తో స్టార్ట్ చేద్దాం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. నితాయ్ గౌర ప్రేమనంతే. ఈరోజు మనం పార్ట్ 2 చరణ మరణాలకు అతీతంగా దీని గురించి ప్రభుపాద్ ఏం చెప్పారు ఈ బుక్ లో, దాని గురించి మనం తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్ లో ఆ, మనం ఆ, నేను చెప్పినట్టుగానే ప్రభుపాద్ ఈ పుస్తకంలో ఏం చెప్తారంటే ఈ ఆత్మ యొక్క లక్షణాలు, దేహం యొక్క లక్షణాలు, వీటన్నిటి గురించి కూడా ప్రభుపాద్ విపులంగా వివరిస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ఆ, నా వాయిస్ అందరికీ వినిపిస్తుందా? ఎందుకొస్తుంది ప్రభు? థ్యాంక్ యూ. దేహం ఇంద్రియాలతో కూడి ఉంటుంది. ఇక అవి సర్వదా ఇంద్రియార్థాల పట్ల ఆకలి కొని ఉంటాయి. కళ్ళు అందమైన రూపాన్ని చూడగానే మనతో మాట్లాడుతూ, ఓ ఎంత అందమైన అమ్మాయి, ఎంత అందమైన అబ్బాయి, వెళ్ళి చూద్దాం అని అంటాయి. చెవులు కూడా మాట్లాడుతూ, ఓ ఎంత చక్కని సంగీతం, వెళ్ళి దాన్ని విందాం అని అంటాయి. నాలుగు కూడా పలుకుతూ, ఓ రుచికరమైన పదార్థాలు లభించే హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం అని ఉంటుంది. ఈ రకంగా ఇంద్రియాలు మనల్ని ఒక చోటు నుంచి వేరే చోటుకి లాక్కు పోతూ ఉంటాయి. ఈ కారణంగా మనం విసుగు చెంది పోతున్నాం. ఇంద్రియాణం హి చరత మన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్ అవ వివాప్నాసి అవి అవి అవిప్నాసి. సారీ. తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒకటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. ప్రభుపాద ఏం చెప్తున్నారంటే మనకున్నటువంటి ఇంద్రియాల్లో ఒక్క ఇంద్రియం కూడా బలహీనంగా ఉంటే అది మన మనస్సుని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఉదాహరణకి ప్రభుపాద్ ఒక లెక్చర్లో చెప్తారనమాట, మనం వినే ఉంటాం చాలాసార్లు. అది యాక్చువల్గా ప్రభుపాద్ ఆయన వివేక చూడామణి, అది ఒక శంకరాచార్య రాసినటువంటి ఒక ఆ, పుస్తకం అనమాట. దాంట్లోంచి ప్రభుపాద్ కోట్ చేస్తారు. దాంట్లో శంకరాచార్య 5 రకాల జీవుల గురించి చెప్తారనమాట. ఆ జీవులు ఒక్కొక్క ఇంద్రియ ఆ, అదుపు తప్పడం వల్ల వాటి ప్రాణాల్ని కోల్పోతాయి అన్నమాట. వాటిలో ఫస్ట్‌ది ప్రభుపాద్ ఒక లేడీ గురించి చెప్తారన్నమాట, డేర్. సో లేడీ జనరల్‌గా ఎవరైనా ఈ లేడీలని పట్టుకోవాలంటే ఏం చేస్తారంటే ఆహ్, చక్కని సంగీతాన్ని వాయిస్తారన్నమాట. ఒక మురళిని తీసుకొని దాన్ని వాయిస్తారు. ఆ సంగీతానికి అది లోబడిపోయి ఆ వేటగాడు వెళ్ళి ఆ లేడీని పట్టుకొని చంపేస్తాడన్నమాట. అంటే దానికొచ్చే ప్రమాదం గురించి అది మర్చిపోయింది. ఓన్లీ అది చక్కగా సంగీతం వస్తుంది, అది బావుంది కదా అని వింటూ అలాగే ఉండిపోయింది. దాని చెవుల వల్ల చివరికి దాని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అలాగే ఇంకొకటి ప్రభుపాద ఏం చెప్తారంటే ఏనుగు గురించి. ఎవరైనా పెద్ద పెద్ద ఏనుగులను పట్టుకోవాలంటే ఎలా చేస్తారంటే దాని ముందు ఒక గొరయ్యని తవ్వి దాన్ని మొత్తాన్ని ఆకులతో వాటితో కవర్ చేసి ఆ గోతికి అటువైపు పక్కన, ఆ రంధ్రానికి అటువైపు పక్కన
ఒక ఆడ ఏనుగుని పెడతారనమాట. ఈ మగ ఏనుగు ఏం చేస్తుంది? ఆ ఆడ ఏనుగుని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పి ఆహ్, ఆ గోయిని చూసుకోకుండా దాన్ని ఎలాగైనా సరే దాంట్లోకి ఆ ఆడ ఏనుగుని కలవాలని చెప్పి దాంట్లో పడిపోయి ఆ వలలో చిక్కుకుంటుందనమాట. ఆ విధంగా ఏనుగుని వాళ్ళు పట్టుకుంటారనమాట. విధంగా తనకున్నటువంటి ఆహ్, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల ఆ ఏనుగు తన ప్రాణాల మీద తెచ్చుకుంటుందనమాట. ఆడ ఏనుగుని ఎలాగైనా కలుసుకోవాలని. అదే విధంగా మూడవది ప్రభుపాద ఏం చెప్తారంటే మినుగురు పురుగుల గురించి మనం చూస్తూ ఉంటాం. ఏమైనా లైట్స్ ఉంటే కొన్ని పురుగులు వస్తూ ఉంటాయన్నమాట. అవేంటంటే ఆ లైట్‌ని చూడగానే చాలా కాంతివంతంగా ఉంచడం వల్ల వాటికి అవన్నీ కూడా ఆకర్షితమవుతాయన్నమాట. అవన్నీ అట్రాక్ట్ అవుతాయి వాటికి. సో, మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఇప్పుడు లేవు గానీ, మనం చిన్నప్పుడు చూస్తే గనక కిరోసిన్ ల్యాంప్స్ అవి ఉంటాయన్నమాట. ఆ కిరోసిన్ ల్యాంప్‌కి ఆ లైట్ ఉండే కాంతికి ఆ పురుగులన్నీ కూడా ఆకర్షితమై దాని చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. చుట్టూరు మొత్తం తిరుగుతూ, తిరుగుతూ వచ్చి ఆ లైట్‌కున్నటువంటి ఆ వేడికి అందులో పడి చనిపోతాయన్నమాట. ఓన్లీ ఆ కాంతిని చూసి దాన్ని ఎలాగైనా తెచ్చుకోవాలి, దాన్ని ఎలాగైనా చేబర్చుకోవాలని చెప్పి ఆ పురుగులు అనుకుంటూ ఉంటాయి. చివరికి ఆ ప్రాణాల్ని కోల్పోతాయి. తర్వాత ప్రభుపాద ఏం చెప్తారంటే చేపల గురించి చెప్తారు. ఫిష్. ఆ చేపలేంటి? ఎవరైనా చేపలు పట్టుకోవాలంటే మనం చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు నీటిలో ఒక హుక్ లాంటిది పెట్టి, ఒక గాలంని పెట్టి, ఆ గాలానికి ఒక ఎరని పెడతారనమాట. ఏదన్నా ఒక ఆహ్, తినేటువంటి పదార్థాలు గానీ, ఏదైనా పురుగులు గానీ పెట్టి దాన్ని లోపలికి వేస్తారు. అది తినడానికనేదొచ్చి ఆ చేప ఆ గేలానికి చిక్కుకుపోతుందనమాట. దాని విధంగా ఆ చేప ప్రాణాల్ని కోల్పోతుంది. అదే విధంగా ఇంకొకటి చూస్తే గనక ఇప్పుడు ఈ ఆహ్, తేనెటీగలుంటాయి. నేను ఒకసారి మేము బృందావనం వెళ్ళామనమాట. ఆ బృందావనం వెళ్ళేటప్పుడు అక్కడ చూసాం. ఏంటంటే చాలా స్వీట్స్ పెడతారు షాప్‌లో. కొన్ని రసగుల్లాస్, గులాబ్ జామున్స్ ఇవన్నీ పెట్టారు ఒక షాప్‌లో. అదేంటో మొత్తం అది షుగర్ సిరప్ అనమాట. మంచి వాసనొస్తుంది. అది ఎలాగైనా తెచ్చుకోవాలని చెప్పి ఆ సిరప్‌లోకి వెళ్ళి పడి ఇంకా పైకి రాలేవన్నమాట. అలాగే అవి చనిపోతున్నాయన్నమాట. తేనెటీగలన్నీ కూడా. ఆ యొక్క షుగర్‌కి పంచదార వాసనకి ఆ షుగర్ సిరప్ యొక్క వాసనకి అవి తట్టుకోలేక అందులోకొచ్చి అది ఎలాగైనా తీసుకోవాలి, అది ఎలాగైనా తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేసి ఆ ప్రాణాలు పోతాయన్నమాట. ఈ విధంగా ప్రభుపాద ఏం చెప్తారంటే, ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే మన జీవితంలో ఏది సాధించాలనుకున్నా మనం దాన్ని సాధించలేం. ఈవెన్ మన పంచేంద్రియాల్లో ఒక్క ఇంద్రియాన్ని కూడా అది తన లక్ష్యాన్ని మనిషి యొక్క లక్ష్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది మనల్ని. అలా ఎన్నో సార్లు చూసాం. ఎంతో మంది ఋషులు వాళ్ళ ఆహ్, ఆత్మ సాక్షాత్కారం కోసం అన్నీ వదిలేసొచ్చారు. కానీ చివరికి ఏమైంది? అవని ఇప్పుడు ఆహ్, విశ్వామిత్ర ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరికి మేనకను చూసి అన్నీ వదిలేసాడు. అదే విధంగా జడభరతుడు. భరతుడి కేసులో కూడా మనం చూస్తే గనుక ఏమవుతుంది? ఒక లేడీ యొక్క ఆ అటాచ్‌మెంట్ దానికి ఎంతో దగ్గరవ్వాలని ఆహ్, దాని యొక్క ఆ స్నేహంతో, ఆ పాశంతో అతను కూడా ఆల్‌మోస్ట్ ఆహ్, భరతుడు ఎక్కడి దాకా వచ్చాడంటే ప్రేమ అక్కడి వరకు వచ్చాడాయన. తన జీవితంలో అన్నీ దాటుకుంటూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, తన రాజ్యాలన్నిటిని వదిలేసి అక్కడి దాకా వచ్చాడు. కానీ ఆ ఒక్క దాంట్లో ఆ లేడీకి అతను అటాచ్ అవ్వడం వల్ల అన్నీ కోల్పోయాడు. సో, జీవితంలో ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కానీ ఇది ఒక రోజులో, ఒక నైట్‌లో, ఒక 1 వీక్‌లో లేదా ఒక వారంలో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో వస్తుందా అంటే రాదు. ఇది ఒక పద్ధతి. ఆ పద్ధతి మనకి ప్రభుపాదులిచ్చారు. అది మనం ఫాలో చేయడం వల్ల కి ఆ పద్ధతిని మనం కొనసాగిస్తూ ఉంటే జీవితంలో ఓర్పు, సహనంతో మనకి ఈ ఇంద్రియ నిగ్రహ అనేది మనకి అలవాటు పడుతుందనమాట. తర్వాత ఇంద్రియాలను నిగ్రహించే విధానాన్ని మనం నేర్చుకోవడం అనివార్యమైన కార్యం. ఇంద్రియాలకు అధిపతి అయ్యే పద్ధతిని తెలిసిన వానికే గోస్వామి అని పేరు ఇవ్వబడుతుంది. గో అంటే ఇంద్రియాలని, స్వామి అంటే నియమాకుడని భావం.
కనుక ఇంద్రియాలను నియంత్రించగలిగే వ్యక్తి గోస్వామిగా పరిగణించబడతాడు. భ్రాంతిమయమైన దేహంతో తదాత్మం చెందేవాడు ఆత్మగా తన స్వరూప స్థితిలో స్థితుడు కాలేడని శ్రీకృష్ణుడు సూచించారు. దేహ సౌఖ్యం తాత్కాలికమైనది, మత్తు కొలిపేది. దాని క్షణభంగురమైన స్వభావం చేత నిజానికి మనం దాన్ని అనుభవించలేము. నిజమైన ఆనందం ఆత్మదే గాని దేహానిది కాదు. అందుకే భౌతిక సౌఖ్యాలకు మళ్ళని రీతిగా జీవితాలను మనం మలుచుకోవాలి. ఒకవేళ మళ్ళితే దేహానికి పరంగా స్వరూప స్థితిలో మన చేతనాన్ని నిలుపుకోవడం మనకు అసాధ్యం అవుతుంది. ఇంట్లో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, గోస్వామి గోస్వామి అంటే మనకి తెలుసు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, అలా షడ్గోస్వామిస్ గురించి చెప్తూ ఉంటాం అనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంద్రియాల్ని నిగ్రహించినటువంటి వాళ్ళు అనమాట. మనకి శాస్త్రంలో ఉందనమాట. అందరూ ఈ శుద్ధ భక్తులు ప్యూర్ డివోటీస్ అందరూ కూడా ప్రహ్లాద్ మహారాజ్ తన తండ్రి తన మీద ఎంతో దారుణంగా ప్రవర్తిస్తే అతను ఎంతో సహనాన్ని వహించాడు. తర్వాత లాస్ట్ లో ఆయనకి నరసింహ యొక్క సాక్షాత్కారం అయింది. అదేవిధంగా ఎంతో కఠిన తపస్సు చేయడం వల్ల ఆ ఈ ఆ దేవకి వసుదేవులు కృష్ణుణ్ణే తన కొడుకుగా పొందగలిగారనమాట ఆ దేవదేవుణ్ణి. సో వాళ్ళ పూర్వజంలో వాళ్ళు ఎన్నో తపస్సులు చేశారనమాట. వాళ్ళిద్దరూ ఆయన ఒక ఆ, ఆయన ఒక మహాచక్రవర్తి. సో అవన్నీ కూడా వదిలేసి ఆయన దేవుడే తన కొడుకుగా కావాలని చెప్పి వాళ్ళు అన్ని సౌఖ్యాలను వదిలిపెట్టేసి ఎంతో తపస్సు చేశారు. సో వాళ్ళ ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకున్నారు భార్యాభర్తలిద్దరూ కూడా. తర్వాత వాళ్ళు ఆ దేవుణ్ణి తన కొడుకుగా పొందగలిగారు అనమాట. సో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఈ దేహం అనేది చాలా తాత్కాలికమైనది. ఈ దేహానికి ఇచ్చే సౌఖ్యం కోసం మనిషి అలవాటు పడిపోతే దాన్ని తర్వాత ఆపుకోవడం చాలా అసాధ్యం అవుతుంది. అదే తెలుగు చెప్తూ ఉంటాం కదా, ఆ మొక్క అయినప్పుడే దాన్ని వంచాలి, తర్వాత మానైతే అది చాలా కష్టం అవుతుంది. సో అందుకనే మొదటి మనం ఆ, ప్రాథమిక స్థితిలోనే మనంటే మనం ప్రతిరోజు దాని గురించి మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడో కూడా వాటికి లోను కాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ప్రభుపాద ఒక లెక్చర్లో చెప్తారు, వేదాల్లో అన్నిటిలో మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే ఆత్మరక్షణ. ఆత్మ ఆత్మని రక్షించుకోవడం అనేది వేదాల్లో చెప్పినటువంటి మొట్టమొదటి ఆ సూచన అనమాట. దానికోసం మనిషి ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉండాలి, కానీ దేహానికి కాదు. నేను చెప్పినట్టు అది ఒక రోజులో రాదు. దాన్ని మనం ఆ పాటిస్తూ ఉండడం వల్ల హరే కృష్ణ మంత్రం యొక్క ప్రభావం వల్ల అది మనకి దొరుకుతుంది అనమాట. తర్వాత భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతస వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగ్యక్షేమ ఆత్మవాన్. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితంగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలుగనని కలగదు. వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించి విషయాల్ని చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడుగా కావలసింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల చింతల నుండి విముక్తుడై ఆత్మలో నెలకొనవలసి ఉంది. దీంట్లో ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే, ఇంద్రియ భోగానికి ఎవరైతే ఈ ఇంద్రియాల నుంచి వచ్చే సుఖానికి, భౌతిక సంపత్తికి అంటే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది చాలా పేరు గల వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా ధనవంతులై ఉంటారు, కొంతమందికి వాళ్ళ శరీరం బాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ చూస్తే కనుక వాళ్ళందరూ ఆ
దాన్ని ఎంతో వాళ్ళు సుఖంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇదంతా వాళ్ళ 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 అదృష్టంగా భావించి దానిలోనే వాళ్ళు ఆనందించడానికి చూస్తూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళని ఈ భగవద్ భక్తి వైపు మళ్ళించడం చాలా కష్టమవుతుంది. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాల్ని చర్చిస్తాయి. ఎందుకంటే మనకు తెలిసి వేదాల్లో కూడా ఆహ్, సత్వగుణ, రజోగుణ, తమోగుణ ప్రతి మనిషిని ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణాలు, ఒక్కొక్కసారి 2 గుణాల్లో అవన్నీ కూడా అతనికి ఆహ్, వాటిలో ఆ గుణాల్లో ఉంటాడనమాట. ఆ గుణాలకి అతీతంగా, ఆ గుణాల నుంచి బయటికి రావాలనేది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. అలాగే ద్వంద్వ స్వభావం మనం చూస్తూ ఉంటాం. కష్టంగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడడం, జపా చేయడం కూడా కష్టంగా అదే సుఖంగా ఉన్నప్పుడు ఆహ్, ఎంతో మనం ఆనందిస్తూ ఉంటాం. ఈ ద్వంద్వ స్వభావం అనమాట. అంటే కష్టాల్లోను, సుఖాల్లోనూ ఒకే విధంగా సమతా స్థితిలో ఉండడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం చాలా మందిలో. ఎందుకంటే మన మనస్సు, మన బుద్ధి ఆ సుఖానికి, దుఃఖానికి ప్రకారంగా అది మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుందనమాట. దానికి లోనవుతూ ఉంటామనమాట. ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటే కష్టాల్లో ఉన్నామనుకో, ఎవరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు, ఏది చేయడానికి ఇష్టం ఉండదు. అలాగే ఒకళ్ళు కూర్చోవాలనిపిస్తుంది. అంతేగాని మనం ఎప్పుడు కూడా ఓకే. కష్టం వచ్చింది. చూద్దాం, మనం ముందుకు వెళ్దాం అనుకునే ఆలోచన చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం అనమాట. అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, ఈ త్రిగుణాలకు అతీతంగా, ద్వంద్వ స్వభావాలకు అతీతంగా, లాభక్షేమాలకు అతీతంగా మనం రావాలి అనేది చెప్తున్నాడనమాట. దీనికి ఒక ఉదాహరణ ప్రభుపాదులు చెప్తారు. ఏంటంటే చూసే ఉంటారు. భాగవతం మనం ఏడవ స్కందం చదివితే గనక దాంట్లో 4వ అధ్యాయంలో కొన్ని శ్లోకాస్ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా ఈ హిరణ్యకశిపు, హిరణ్యకశిపు త్రిలోకాలకి అధిపతయ్యాడాయన. అతను మొత్తం ఇంద్రుడిని, అందరి దేవతల్ని కూడా అతను ఓడించాడు. తర్వాత మనం వింటాం కదా! కొంతమంది రాజులు లైక్ ధర్మరాజు, రామచంద్రుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు భూమిని పరిపాలిస్తుంటే ఎలా ఉంది? ఎంతో సుభిక్షంగా ఉంది. అన్ని చోట్ల వర్షాలు ఆహ్, సకాలంలో వస్తాయి. అదేవిధంగా అదేవిధంగా ఆహ్, ఎక్కడ కూడా ఆవులు, అడవులు, ఆవులు అన్ని టైంకి పాలివ్వడం, ఎక్కువ పాలివ్వడం. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం. ఆహ్, అన్నీ కూడా కాయగూరలు, పండ్లు అవన్నీ కూడా రావడం. అన్నిట్లో కూడా సుభిక్షంగా ఉంటుందనమాట. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆహ్, లోపాలు ఉండవనమాట. అందుకనే మనం ఎప్పుడు చెప్తారు రామరాజ్యం అని చెప్పి. అది ప్రభుపాద ఏం చెప్తారంటే ఈ 4వ అధ్యాయంలో ఏడవ స్కందంలో హిరణ్యకశిపు ఆయన అతను పరిపాలిస్తున్నప్పుడు లోకం కూడా అలాగే ఉందంట. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ దేవతలందరూ కూడా ఆయనకి చాలా భయపడ్డారనమాట. ఆయనకి భయపడి అది ఆయనకి ఎలా చెప్తే అలా చేసేవారు. ప్రతి చోట ఆయనే పూజించేవారనమాట. అంటే నేనిక్కడ ఏం చెప్తున్నానంటే ఆయన ప్రతి చోట ఒక దేవుడిలాగా కొలిచేవారనమాట. ఆయన కొలిచేలా చేసేవాడనమాట. అతనికున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని అందరిని కూడా లోబరుచుకున్నాడనమాట. దేవతలు, ఋషులు అందరూ కూడా అతను చెప్పినట్లే చేసేవాడనమాట. కానీ తర్వాత ప్రభుపాద్ 19వ శ్లోకంలో ఒక ఒక వివరణ ఇస్తారనమాట. చూడండి, అతని జీవితంలో భోగ, ఐశ్వర్య అంతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. అంతా ఆయన అధీనంలో ఉంది. కానీ అతనికి మనసులో సుఖం లేదు. అతనికి ఏదో తెలియని భయం. అతనికి ఏదో తెలియనటువంటి అసంతృప్తి అతని మనసులో. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనం ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి యొక్క స్థానాన్ని తీసుకోలేం. మనందరం కూడా
కొంతవరకు కంట్రోల్ చేయగలం. ఎందుకంటే మనకున్నటువంటి గుణ, కాల, కర్మాన్ని బట్టి మనకందరికీ కూడా అవన్నీ వస్తాయి. అది దాన్నే మనం ఆసరాగా తీసుకొని, అదే ఇంక శాశ్వతం అనుకోనుంటే గనక, మనం జీవితంలో ఎదగడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అవన్నీ కూడా శీత, ఉష్ణ. ఒకరోజు వస్తాయి, ఒకరోజు పోతాయన్నమాట. సో, అందుకనే ప్రభుపాదులు ఏం చెప్తున్నారు, వీటన్నిటికి లోను కాకుండా మనం ఈ కృష్ణ కాన్షియస్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సుఖాలు, దుఃఖాలు, ఈ ద్వంద్వ స్వభావాలన్నీ కూడా ఒకరోజొస్తాయి, ఒకరోజు పోతాయన్నమాట. తర్వాత ఇదివరకే చెప్పినట్లు శీతోష్ణాలు, సుఖదుఖాలు అనే ద్వంద్వాలు ఇంద్రియార్థాలతో ఇంద్రియ సంపర్కం వల్ల కలుగుతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే దేహంతో తదాత్మ్యం వలన ఇవి ఉత్పన్నమవుతాయి. భోగానికి, అధికారానికి అంకితమైనటువంటి వారు వేదాల వేదాల పలుకులచే మోహితులవుతారు. యజ్ఞం, నియమిత కర్మాల ద్వారా స్వర్గలోక భోగాలు కలుగుతాయని వేదాలు చెప్తారు. భోగం మన జన్మ హక్కు. ఎందుకంటే అదే ఆత్మ లక్షణం. కానీ ఆత్మ భౌతిక భోగానికి ప్రయత్నిస్తోంది. అదే తప్పు. దీంట్లో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బ్రహ్మ సంహితలో ఏం చెప్తుంది? ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః. సచ్చిత్ ఆనంద విగ్రహ. భగవంతుడు ఎలాగైతే సచ్చిదానంద స్వరూపుడో ఆయన యొక్క అంశ మనందరం కూడా ఆ సచ్చిత్ ఆనంద స్వరూపాలన్నమాట. సో మనం కూడా ఆ ఆనందానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, ఎప్పుడు సుఖంగా ఉండాలని చూస్తాం. ఎందుకంటే అది మన యొక్క జన్మ హక్కు. ఆత్మ యొక్క ఒక లక్షణం అది. దాని నుంచి మనం బయటకి రాలేం. కానీ ఆ హక్కుని మనం ఎలా తెచ్చుకుంటాం అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు శరీరానికొచ్చే భోగం వేరు, ఆత్మకి కలిగేటువంటి భోగం వేరు. మనం మధుపండిత్ ప్రభు చెప్తూ ఉంటారు కదా! ఇక్కడ ఇక్కడ ఇవన్నీ దొరికేటువంటిది ఒక భిక్షవాడికి దొరికేటువంటి భోగాలనమాట. అదే చెప్తారు. బెగ్గర్. మనం ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో దొరికేటువంటి భోగాలన్నీ కూడా ఒక భిక్షగాడికి దొరికాయనమాట. వాటి వల్ల అవి అనుకుంటే, ఓహ్! అది చాలా గొప్పది అనుకుని మనం చూస్తూ ఉంటాం. అలా మనం వాటికి లో కాకూడ లో లో వాటికి లోబరిచి ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారనమాట. వాటితో ఈ స్వర్గలోక భోగాలనేవి ఒక రోజొస్తాయి, ఒక రోజు పోతాయి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒకరోజు మళ్ళీ మనలో ఉన్నటువంటి ఆ కర్మ పర్సెంటేజ్ అయిపోయింది. మంచి పుణ్యకార్యాలు చేసి స్వర్గలోకాలకు వెళ్తారు. అవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకం శక్తి. మళ్ళీ ఈ మర్త్యలోకానికి రావాల్సిందే. మళ్ళీ కష్టాలు పడాల్సిందే. మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. మళ్ళీ ఈ చక్రంలో పడి పోవాల్సిందే. సో, అందుకననే అంటున్నాడు ఈ వేదాలకు అతీతంగా, వేదాల్లో చెప్పినటువంటి ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఎవరైనా నేనొకసారి విన్నాను ఒక సీనియర్ వైష్ణవ చెప్తున్నారనమాట. ఒక డివోటీ అడుగుతారనమాట. ప్రభు మీరు ఎప్పుడు కూడా ఏకాదశికి ఉపవాసం ఫుల్‌గా చేస్తారు. ఏమి తీసుకోరు. నేనలా చేయలేకపోతున్నాను. అది ఎలా చేయాలి? సో, దానికి ఆయన ఏం చెప్తారంటే ఒక్కసారిగా అలా చేయడం కష్టం. దాన్ని స్టెప్ వైస్ అంటే ఒక్కొక్క ఒక ఒక ప్రాసెస్‌లో చేయాలనమాట. ఒక ప్రభు ఏం చెప్పారంటే కొన్ని ఏకాదశిస్ ఏం చేయాలంటే ఓన్లీ హాఫ్ డే తినాలి. తర్వాత కొన్ని ఏకాదశిస్ ఏం చేయాలంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి. అది కూడా ఒక 3, 4 టైమ్స్ కాదు. ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే పొద్దుట ఒక దొన్న, ఈవినింగ్ ఒక దొన్న తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత ఫ్రూట్స్ కూడా ఒకే ఒక దొన్న, ఒక ఫ్రూట్స్ తీసుకొని కొంచెం 2, 3 వాటర్ గ్లాసెస్ వాటర్ తాగి ఆ విధంగా చేయాలి. తర్వాత స్లోగా అది చేయాలి. అంటే అదే విధంగా ఈ భోగాలకు మనం వ్యసనం అయిపోయాం. ఇది ఒక్కసారిగా ఆపితే గనక ఆత్మకి ఎలా అంటే అది చాలా మన మనసుకి అది ఎలా అనిపిస్తుందంటే మనం చాలా భయంకరంగా ఫోర్స్ చేస్తున్నట్టుగా ఉంటుందనమాట. అందుకనే వాటన్నిటికి స్లోగా అవన్నీ వదులుకుంటూ రావాలి. దానికి మనకి అసోసియేషన్ అనేది కావాల్సిందే. ఎందుకంటే ఆ భక్తుల యొక్క అసోసియేషన్ వల్ల మాత్రమే మనం ఈ భోగాల నుంచి బయటపడతాం అనమాట. ఆ భగవంతుడి యొక్క నామం వల్ల మనం ఈ భోగాల నుంచి బయటకి పడతాం అనమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా రైట్ అసోసియేషన్ అనేది చెప్తారనమాట. అంటే మనం సరి అయినటువంటి ఆహ్, వాళ్ళతో మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక అంటే బయట ఉన్నటువంటి ప్రపంచంలో మనం కూడా ఒకలిగా వెళ్ళిపోతూ ఉంటే గనక, ఈ ఆత్మ
పరిజ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది మనకి రానే రాదు. అలాగే ఈ భోగాల నుంచి మనం బయటపడలేమనమాట. అందుకని మన ఆత్మని ఎప్పుడు కూడా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. అది ఎప్పుడవుతుందంటే ఓన్లీ భగవంతుడి యొక్క నామం, అదేవిధంగా డివోటీస్ యొక్క అసోసియేషన్, వాళ్ళ యొక్క గైడెన్స్ వల్ల మాత్రమే అది జరుగుతుందనమాట. తర్వాత ప్రతి ఒక్కడు భోగార్థాల లౌ లౌకిక విషయముల వైపు మళ్ళుతూ మళ్ళుతూ ఎంత వీలైతే అంత జ్ఞాన సంగ్రహణమును చేస్తున్నాడు. ఒకడు రసాయన శాస్త్రజ్ఞుడు, ఒక భౌతిక శాస్త్రజ్ఞుడు, ఒక రాజకీయవేత్త, ఒక కళాకారుడు, ఒకడు ఇంకొకటి అవుతున్నాడు. అన్నిటిని గురించి కొంతనో లేదో కొన్నింటిని గురించి అంతనో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. ఇదే సాధారణమైన జ్ఞానం, సాధారణంగా జ్ఞానమని తెలియబడుతుంది. కానీ మనం ఈ దేహాన్ని విడిచిపెట్టగానే ఈ జ్ఞానమంతా నశించిపోతుంది. పూర్వజన్మలో ఒక వ్యక్తి జ్ఞానంలో అతి గొప్పవాడైనప్పటికీ, కానీ ఈ జ్ఞానంలో అతడు తిరిగి బడికి వెళ్ళి మొదటి నుండి రాయడం, చదవడం నేర్చుకోవాల్సిందే. పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానం అంతా విస్మృతికి గురైపోతుంది. పరిస్థితి ఏమిటంటే నిజంగా మనం నిత్య జ్ఞానాన్ని కోరుతాం. కానీ ఈ భౌతిక దేహంతో దాన్ని పొందలేం. దేహాల ద్వారా భోగాన్ని కోరుతున్నాం. కానీ దేహ భోగం మనకి అసలైన ఆనందం కాదు. అది కృత్రిమమైనది. ఈ కృత్రిమమైన భోగంలో కొనసాగే కొనసాగి కోరితే మన నిత్య సుఖస్థితిని పొందలేమని తప్పక అర్థం చేసుకోవాలి. దీంట్లో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఇందులో ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ జన్మలో ఒక అతనున్నాడు. అతడు పీహెచ్‌డీ చేశాడు. అతని తర్వాత ఆ దేహాన్ని వదిలేసి అతను చనిపోయాడు. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నాడు. జన్మలో అతని పుణ్య కర్మ వల్ల అతను మళ్ళీ మానవ జన్మని తీసుకున్నాడనుకోండి. ఆ మానవ జన్మలో అతనికి సపోజ్ అతనికి పూర్వజన్మ సుకృతి వల్ల అతనికి గుర్తుంది. అతను పీహెచ్‌డీ వరకు చేశాడని. సో, మళ్ళీ అతను వెళ్ళి ఆ తర్వాత ఇంకా ఫర్దర్‌గా నేను ఇంకా పైకి పై చదువులకు వెళ్తానని వదలంటే వదులుతారా? లేదు కదా! మళ్ళీ స్కూల్‌లోకి వెళ్ళాల్సిందే. ఈవెన్ ఆహ్, అతను ఆహ్, వాటన్నిటికి గురించి గుర్తున్నా సరే అతను అక్కడి నుంచి కొనసాగించుకోవడం కష్టం అవుతుంది. అదే దాని గురించే ఇది భౌతికమైనటువంటి జ్ఞానం అనేది అదెక్కడా కూడా మనకి నెక్స్ట్ జన్మలో రాదనమాట. అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అది చాలా తాత్కాలికమైనది, కృత్రిమమైనది. అదేవిధంగా ఈ దేహాల్లో ఉండేటువంటి సుఖాలు కూడా క్షణికమైనదనమాట. అది కొంతసేపు మాత్రమే ఉంటుంది. అది అయిపోగానే అయిపోతుంది. అదే దానికి ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా తినాలన్నప్పుడు ఎంతవరకు తినగలరు? మాక్సిమం వాళ్ళు కడుపు నిండేంత వరకు తినగలరు. అలాగని తింటూనే ఉండలేరు. ఎందుకంటే అది అసాధ్యం. దేహమనేది రోగగ్రస్త స్థితి అని తప్పక తెలుసుకోవాలి. రోగి చక్కగా సుఖాన్ని అనుభవించలేడు. ఉదాహరణకు పచ్చకామెర్ల రోగికి పంచదార చిలక చేదుగా అనిపిస్తుంది. కానీ ఆరోగ్యవంతునికి అది తియ్యగా ఉంటుంది. ఇద్దరి విషయంలో పంచదార చిలక ఒకటే. అయినా మన పరిస్థితిని బట్టి దాని రుచి భిన్నంగా ఉంటుంది. దేహాత్మ బుద్ధి అనే రోగం నయం కానంత వరకు ఆధ్యాత్మిక జీవన తియ్యదనాన్ని మనం రుచి చూడలేం. నిజానికి అది మనకు చేదుగా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో భౌతిక జీవన భోగాన్ని పెంచుకోవడం ద్వారా మనం రోగగ్రస్త స్థితిని పెంచుకుంటాం. టైఫాయిడ్ రోగి ఘనాహారం తీసుకోకూడదు. కానీ ఎవరైనా ఘనాహారాన్ని అతనికిస్తే దానిని అతడు తింటే తన రోగాన్ని మరీ ముదిరేటట్లు చేసుకొని ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. సంసార క్లేశాల నుండి నిజంగా మనం విముక్తిని కోరుకుంటే దేహ వాంఛలను, సుఖాలను తగ్గించుకోవాలి. ప్రభుపాద్ ఇందులో మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే ఇది మనం చాలా సార్లు వినే ఉంటాం. జాండీస్ పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి ఏదైనా తీపి పదార్థం ఇస్తే అది ఏమనుకుంటుందంటే చేదుగా ఉంటుంది. అదే వాళ్ళకి ఏదైనా ఒక ఆహ్, వేప చిగురులు ఇస్తే గనక అది వాళ్ళకి తియ్యగా ఉంటుందనమాట. అది యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే అది వాళ్ళ స్థితి కాదు. ఇప్పుడు వేప ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదా! కానీ వేప తిన్నప్పుడు తీయగా ఉందంటే అతడు రోగగ్రస్తుడైననమాట. పంచదార తీయగా ఉంటుంది. కానీ పంచదార తిన్నప్పుడు అతనికి చేదుగా అనిపిస్తుందంటే అతను రోగానికి గురయ్యాడు.
అదేవిధంగా యాక్చువల్‌గా మనం ఇక్కడ చూస్తే గనుక ఈ భౌతిక జీవనానికి భోగం అనేది ఆత్మకి సంబంధించింది కాదు. కానీ మన ఆత్మని ఈ దేహంతో చూడటం వల్ల ఏమవుతుంది, ఆ భోగం నిజమైన భోగం అని అనుకుంటాం అనమాట. వచ్చే సుఖాలన్నీ కూడా నిజమైనటువంటి సుఖాలని అనుకుంటాం అనమాట. సో, ఎప్పుడైతే ఈ ఈ క్లేశాలు అంటే ఈ భోగాల నుంచి, ఈ మోహాల నుంచి బయటపడాలనుకుంటున్నామో, అప్పుడు ఈ విముక్తిని పొందాలనుకుంటున్నామో, అప్పుడు ఈ దేహ సుఖాలను మనం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలనమాట. ప్రభుపాద్ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారనమాట. యాక్చువల్‌గా ప్రభుపాద్ ఒకసారి వాళ్ళ చిన్నప్పుడనమాట. ప్రభుపాద్ చిన్నప్పుడు ఆహ్, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో పక్కింటి వాళ్ళు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మగారు కొడుతూ ఉంటారనమాట చాలా భయంకరంగా. చాలా గట్టిగా కొడుతూ ఉంటారనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆహ్, ప్రభుపాద్ వెళ్లి చూస్తారన్నమాట. అసలు ఏం జరుగుతుందక్కడ అని చెప్పి. వెళ్తే వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయిని కొడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి అతను రోటీస్‌ని పెడతారన్నమాట. అంటే అతను అనుకుంటాడు రోటీస్ పెట్టడం మంచిదే కదా! ఎందుకు కొట్టడం దానికి అనుకుంటారు. అంటే తర్వాత తెలుస్తుంది అతనికి కామెర్ల వ్యాధి ఉందన్నమాట. కామెర్ల వ్యాధికి ఈ ఈ ఈ రోటీలవి పెడితే అదేమవుతుందంటే అతను దాన్ని జీర్ణం చేసుకోలేక వాంతులు అవన్నీ అవుతూ అతనికి జ్వరం పెరిగిపోతుందనమాట. అది తెలిసి మదరు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యని కొడుతూ ఉంటుందనమాట. అంటే తిండి తినిపించడం మంచి విషయమే. కానీ ఏ ఆ తినడానికి ఉన్న ఆ జీవి ఏ స్థితిలో ఉన్నాడనేది మనం తెలుసుకోవాలి. నిజానికి భౌతిక భోగము కానే కాదు. నిజమైన భోగము అంతం కాదు. రమంతే యోగినో అనంతే అని పద్మపురాణంలో ఒక శ్లోకంలో ఉంది. అంటే ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవడానికి యత్నించే యోగులు నిజంగా భోగిస్తారు. రమంతే. కానీ వారి భోగము అంతం లేనిది. ఎందుకంటే వారి భోగము సారీ. నిజానికి భౌతిక భోగము కానే కాదు. నిజమైన భోగము అంతం కాదు. రమంతే యోగినో అనంతే అని పద్మపురాణంలో ఒక శ్లోకం ఉంది. అంటే ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవడానికి ప్రయత్నించే యోగులు నిజంగా భోగిస్తారు. రమంతే. కానీ వారి భోగం అంతము లేనిది. ఎందుకంటే వారి భోగము పరమ భోక్తమైన శ్రీకృష్ణుని సంబంధంలో ఉన్నట్టిది. శ్రీకృష్ణ భగవానుడే నిజమైన భోక్త. భగవద్గీత దీన్ని ఈ విధంగా ధృవపరిచింది. ఇందాక నేను చెప్పాను కదా! ప్రభుపాదులు వారు ఏడవ అధ్యాయంలో చెప్తూ ఉంటారు. ఏడవ స్కందంలో ఆహ్, 14వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం సారీ 4వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఆయన దగ్గర హిరణ్యకశిపుడి దగ్గర అన్ని విధమైనటువంటి భోగాలు ఉన్నాయి. కానీ అతనికి ఆత్మ సంతృప్తి అనేది లేనే లేదు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ధనం, పేరు అవన్నీ నిజంగా సుఖాన్ని ఇస్తుంది అని అనుకుంటే హిరణ్యకశిపు ఆయన ఎంత ఆనందంగా ఉండాలి. కానీ ఆయనకి ఏ విధమైనటువంటి ఆనందం గాని, సుఖం గాని, సంతృప్తి గాని అతని మనసులో లేదు. అంటే ఎవరైతే భోక్త తనే ఆహ్, అన్నిట్లికి సుఖాన్ని పొందాల్సినటువంటి వాడని ఆలోచిస్తే గనక, అతనికెప్పుడు కూడా ఆత్మ సుఖం అనేది ఉండనే ఉండదు. అదే చెప్తున్నారు. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతే. ఎప్పుడైతే మానవుడు
తను భోక్త అంటే తను సుఖానికి తనే సుఖానికి సంబంధించినటువంటి వాడని తెలుసుకుంటాడో అప్పుడు అతను ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండడు. కానీ ఎప్పుడైతే అతను భగవంతుడు కృష్ణుడు మాత్రమే సర్వలోక మహేశ్వరుడు, ఆయనే భోక్త, ఆయనకే అన్ని సుఖాలు సంబంధించినవి అని ఎప్పుడైతే అతను అర్థం చేసుకుంటాడో అప్పుడు ఆత్మ యొక్క శాంతి అనేది కలుగుతుందన్నమాట. నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు చరమ భోక్తగాను, సకల లోకాలకు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, శ్రేయ అభిలాషిగాను తెలుసుకుని నా సంపూర్ణ భావంతో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు. భోగమంటే సుఖానుభవం. భోగించబడడమే మన స్థితి అనే అవగాహన నుండి మనం భోగానుభావం కలుగుతుంది. నిజమైన భోక్త శ్రీకృష్ణుడు. మనం అతనిచే భోగింపబడేవారు. అంటే సరే భగవంతుడికి సుఖాన్నిస్తే మనకు సుఖం ఉండదా అంటే లేదు లేదు. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం భగవంతుడికి సుఖానికి అంటే ఆయనకి సంతోషపరచాలని మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నామో అప్పుడు మనం కూడా ఆ సుఖాన్ని ఆనందిస్తాం. ప్రభుపాద్ ఆహ్, కృష్ణ బుక్ మనం కృష్ణ పుస్తకాన్ని అది చదివితే గనక దాంట్లో ఒక లీల ఉంటుంది కృష్ణుడిది. మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి కృష్ణ బుక్‌లో ఏముందంటే ఒక పళ్ళు అమ్ముకునే ఆవిడ ను ఆహ్, పళ్ళు తీసుకొచ్చి కృష్ణుడికిస్తుంది. ఎందుకు కృష్ణుడి దగ్గర ఏముండవనమాట. ఆయన చేతిలో ఉండే కొన్ని గింజలిస్తాడు. ఆవిడకి ఏమాత్రం సరిపోదు. కానీ ఆ కృష్ణుడిని చూసి ఆవిడ ఎంతో ఆనందంతో పళ్ళు ఆయనకి నచ్చినటువంటి పళ్ళన్నీ ఇస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆ పళ్ళన్నీ కూడా ఆహ్, బంగారంగా మారిపోతాయన్నమాట. అదొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తామో, మన సంతోషం కూడా మనకి దొరుకుతుంది. ఆ విధంగా మనకి సంతోషం కూడా దొరుకుతుందనమాట. ఎందుకంటే మనం ఆయన యొక్క అంశ. ఎప్పుడైతే పూర్ణం అంటే ఎప్పుడైతే మొత్తం భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తామో, ఆయన యొక్క అంశ మనం కూడా ఆ సంతోషాన్ని పొందుతామనమాట. ఈ సంబంధ ఈ సంబంధానికి ఉదాహరణగా భౌతిక జగత్తులో భార్యాభర్తల నడుమ కనిపిస్తుంది. భర్త భోక్త పురుషుడు, భార్య భోగించబడేది ప్రకృతి. ప్రకృతి అనే పదానికి అర్థం స్త్రీ. పురుషుడు ఆత్మ. పురుషుడు అంటే ఆత్మ, కర్త. ఇక ప్రకృతి కర్మ. అయినా ఈ భోగానుభవంలో భర్త, భార్య ఇద్దరూ పాల్గొంటారు. నిజమైన భోగానుభవం ఉన్నప్పుడు భర్త ఎక్కువగా భోగిస్తున్నాడా లేదా భార్య తక్కువగా భోగిస్తున్నాడనేది ఉండదు. పురుషుడు భోగించేవాడు, స్త్రీ భోగించబడేది. అయినప్పటికీ భోగం విషయంలో ఎటువంటి భేదం లేదు. మొత్తానికి ఏ జీవుడు భోక్త కాడు. ప్రభుపాద్ మనం పార్ట్ 1లో ఒక ఒక పాయింట్ చెప్తారు. నువ్వు మనం ఈ శరీరం కాదు, మనం ఈ ఆత్మ అని. మనం ఈ మనం మనం భోక్త కాదు. మనం ఈ భౌతిక భోగాలకి ఆనందించలేం. ఇవన్నీ కూడా మాటలు చెప్పడానికి బానే ఉంటుంది. కానీ అది ప్రాక్టికల్‌గా మన జీవితంలో అనుసరించడానికి చాలా కష్టం అవుతుంది కదా! దానికి ఆహ్, 6వ అధ్యాయంలో భగవద్గీతలో ఒక శ్లోక ఉంటుందన్నమాట. శ్లోక నంబర్ 26, 24 దాంట్లో కృష్ణ ఏం చెప్తారంటే, సనిశ్చయేన యోక్తవ్యో యోగ నివృన్నచేతస సంకల్ప ప్రభవాన్ కామాస్ త్యక్త్వా సర్వానశేషతః మనస్సేంద్రియ గ్రామాః వినన్మయ సమంతతః. ఈ యోగా అనేది కృష్ణ కాన్షియస్ అనేది ఎప్పుడు కూడా మనం దాంట్లో ఏం చెప్తారంటే ప్రభుపాల్ వారు స్ట్రాంగ్ డిటర్మినేషన్, అన్‌డీవియేటింగ్ డిటర్మినేషన్ అంటారు. అంటే మనకున్నటువంటి నిశ్చయాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదనమాట. చాలా దృఢ నిశ్చయం అన్నమాట. ఎలాగైనా భగవంతుడి మీద నమ్మకం ఉంది నాకు. ప్రభుపాదుల వారిచ్చినటువంటి ఈ ప్రక్రియ మీద నాకు నమ్మకం ఉంది.
అనుకొని మనం కొనసాగుతూ ఉంటుంటే తర్వాత మనకి ఈ దృఢ నిశ్చయం అనేది వస్తుంది. ఏంటి? మనం ఈ ఈ రో ఈ ఈ లోకానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు. మనం భగవంతుడి యొక్క అంశాలు అనేది మనకి అర్థమవుతుందనమాట. ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో మనం మిగిలినవి డిస్కస్ చేద్దాం. సరేనా? శ్రీల ప్రభుపాద్ కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय।